హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 138, 139, 140 స్తోత్ర అర్థ వివరణను తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. భేదము అభేదము తెలుపు శాస్త్రములు రెండును ప్రమాణములైనచో అద్వైతము సిద్ధింపదు. స్కందజనకత్వము ఛాయాతపాదులకు ఉపాధులచే సఖండ అఖండ ధర్మములచే నిశ్శేషంగా విముక్త అయినది. వస్తు సాన్నిధ్యమును బట్టి నీలాది కాంతులు కనిపించినట్లు సర్వాధార బ్రహ్మం నందు అవిద్యా సంస్కారం చేత సకల భేద కల్పన. ఓం సదాశివ పతివ్రతాయై నమః. శివుడే పతి అను వ్రత నియమము కలది. శ్రీమాత ఎల్లప్పుడూ ఉండు శివుడే పతిగా కలది. శివుని వలె శివుని పత్నిత్వము కూడా ఎల్లప్పుడూ ఉండునది. సదాశివుని యొక్క పతివ్రత అని అర్థం. సదాశివుని యొక్కను మాత్రమే ఆశ్రయించినది. లోకమున పతివ్రతలు కూడా పుత్రాదులందు విరక్తులైనను పతిని మాత్రము సర్వభావములందు అనుసరించుట తెలియచున్నది. సదాశివుడు సచ్చిదానంద లక్షణములు గలవాడు. దేవి ఆయనతో సమాన ధర్మములు కలది. నిర్గుణ సగుణములందు తన భర్తతో సమాన ధర్మములు కలది. సర్వ విధముల సదాశివునికి అభిన్నయై సమానత్వము కలిగి సృష్టి మొదలగు పంచకృత్యములందు సమభాగస్వామి అయి నిర్వర్తించు వ్రతము కలది. ఓం సంప్రదాయేశ్వర్యై నమః. గురువుల నుండి లెస్సగా శిష్యులకు ప్రదానం చేయబడినది సంప్రదాయము. అట్లు ప్రదానము చేయుటలో సమర్థురాలు ఈశ్వరి. సంప్రదాయ సంజ్ఞగల పంచదశి మంత్ర విద్య యొక్క అర్థము యోగిని హృదయం నందు దత్తాత్రేయ సంహిత యందు ప్రసిద్ధములు. అవిచ్ఛిన్న సంప్రదాయ స్వరూపిణి, తద్విద్యా స్వరూపిణి. బ్రహ్మ విద్య గురుముఖమున సంప్రదాయ ఉపదేశము వలన గ్రహింపవలెను, గ్రంథ పఠనము వలన కాదు. శ్రీదేవి సంప్రదాయమునకు మూలమైనది. అందుచేత సంప్రదాయేశ్వరి శ్రీమాత. అనాది కాలం నుండి జ్ఞానోపాయ నిశ్చిత మార్గమై రహస్యతమమైన ఆచారము సంప్రదాయము. దానికి ఈశ్వరీయమే. ఓం సాధునే నమః. సాధు శబ్దము పూర్ణవాచకం. అట్టి స్వరూపమును కలది శ్రీమాత. సదాశివ పతివ్రత, సదాచార సంప్రదాయ ప్రవర్తక, శుద్ధ సత్వ స్వరూపిణి, సద్గతి ప్రదాయిని అగుట వలన సాధ్వి శ్రీమాత. సాధు వృత్తత్వం వలన సర్వజన శిరోలాలనీయత్వం వలన సాధ్వి. ఓం గురుమండల రూపిణ్యై నమః. ఈ మంత్రస్వరూప నిష్కర్ష మిక్కిలి గోప్యమగుట చేత గురుముఖైక వేద్యమునటకు గురుమండల రూపిణి అన్న నామము. గురువనగా పరమశివుని మొదలు స్వగురువు వరకు గలవారు. ఇది గురుమండలము. దేవి తద్రూపిణి. గురుమండలము 3 విభాగములు: దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘములు. బ్రహ్మ విష్ణు రుద్రులు దివ్యౌఘము, సనక వశిష్ఠాదులు సిద్ధౌఘము. వ్యాసుని నుండి తన గురువు పర్యంతము మానవౌఘము. ఈ ఓఘత్రయము శ్రీదేవి స్వరూపము. తద్గురు రూపమున జ్ఞానోపాయ ప్రదర్శన ద్వారా పారమార్థిక స్వస్వరూప సాక్షాత్కారమును ముముక్షులకిచ్చినది పరదేవతయే. ఆమెను ఉపాసింపవలనని భావము. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహి గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియ. కులోత్తీర్ణాయై నమః. పితృపుత్రాది వంశ పరంపర కులము. జనన మరణ రూప సంసారమును దాటించినది. కులమనగా జ్ఞానము. అజ్ఞానమును దాటించి జ్ఞానమిచ్చినది. కులమనగా గ్రాహ్య, గ్రాహక గ్రహణ చక్రము.
అనుత్తరసం వివేకము వలన దానిని దాటించినది. మూలాధారాది అజ్ఞాంతము కూటత్రయము కులము, ఆ పైన ద్వాదశాంతము అది తురీయ కూటము, తురీయ స్వరూపమని భావము. సర్వార్థ సాధక చక్రేశ్వరి కులోత్తీర్ణ తద్రూపిణి. ఓం భగారాధ్యాయై నమః. భగమను సూర్యమండలమున ఆరాధింపదగినది. సూర్యమండలము రహస్యోపాసనకాధారము లేక భగమనగా ఏకారము, దానిచే ఆరాధింపదగినది. భగ అనగా సూర్యుడు, కావున సూర్యునిచే ఉపాసింపబడినది. భగమనగా సూర్యుడు కావున త్రిసంధ్యలందు ఆరాధింపదగినది. 4వ సంధ్య కూడా కలదన్న అభిప్రాయము కలదు. మూలాధారాది చక్రములందు భగమను త్రికోణ చక్రమున ఆరాధింపదగినది. శిరస్సున త్రికోణమని సమయమతము, మధ్యవర్తి త్రికోణమని కులమతము, జీవచక్రమున పూజనీయ అని కౌలమత రహస్యము. భగమనగా ఐశ్వర్య, సమగ్ర ధర్మ, సమగ్ర యశ, జ్ఞాన వైరాగ్యములు, వీని కారణ శక్తులచే ఉపాసింపబడినది. అనిమాదులు అష్టభగములు, వీని కారణ శక్తులచే సేవింపబడినది. శ్రీమాన్. ఓం మాయాయై నమః. మాయ అనగా అనాదిగా అంతము లేనిదిగా ఉన్నది. ప్రమాణ అప్రమాణ సాధారణముల వలన ఉన్నదని లేదని చెప్పుటకు వీలు కానిది. స్వయమధిక వికారరహిత, నిరూపణకు అతీతమైన లక్షణ శూన్య జ్ఞానము. కాలత్రయం నందును పామరులకు వ్యవహారికమెల్లా వాస్తవమే అనిపించు వాస్తవీ సత్వబుద్ధి లౌకికులకు ఇదమిత్తమని నిర్వచించుటకు వీలు కానిది. అఘటన ఘటనా పటీయసి చైతన్యాశ్రయ శక్తి. ఓం మధుమత్యై నమః. మధు అనగా మద్యము, పుష్పరసము, తేనె. పూజా సమయములందు ఆ పదార్థములను కలది శృతి. ఈ దేవతల రూపము మధువు. మధుమతి అన్న నది విశేష రూపము కలది. మధు విద్య అను విద్యను కలది. తన్మంత్ర స్వరూపురాలు. ఓం మహ్యై నమః. రహస్య రూపములు కలదైనను దేవి భూమి వలె ప్రకటిత రూపమున కలదని మహి. మహి అను నదీ విశేషమును కలది. భూమి వలె సర్వాధారత్వము కలిగి ఉండుట వలన మహేవేదములందు మహి అను దేవతకు అదితియు ఉపయామ అనియు నామములు. కార్యకారణముల అభేదత్వము వలన మహి. ఓం గణాంబాయై నమః. ప్రమథాది గణములకు జనని లేక గణపతికి జనని. దేవతా గణములకు తల్లి, అదితి స్వరూపిణి. సర్వశక్తి గణమునకు యోగిని గణమునకు తల్లి కావున పరమేశ్వరి గణాంబ. మాతృకా వర్ణ రూపిణియగు దేవి ఛందోగణములన్నింటికి తల్లి. సర్వగణ వందిత చరణార విందములు కలదియగుట గణాంబ. గుహ్యకారాధ్యాయై నమః. దేవతలందొక విభాగమగు గుహ్యకులచే ఆరాధింపదగినది లేక అజ్ఞాత రహస్య స్థలమున ఆరాధింపదగినది శ్రీమాత. ప్రశస్త ఆరాధన యోగ్య. గుహ్యక దేవతలలో కుబేర నవనిధి రక్షకులైన మణిభద్రాదులున్నారు. నవనిధులు పరమ రహస్య స్థానములందుండుట వాని రక్షకులను గుహ్యలనుటయు సమంజసమే. ఆ గుహ్యకారాధ్య. ఓం కోమలాంగ్యై నమః. సుకుమారమైన అంగములు కలిగినది శ్రీమాత. అతి మృదువైన శరీరము కలది. కరచరణాదులు కలది. ఓం గురు ప్రియాయై నమః. గురువునందు ప్రీతిని కలది. గురువు ప్రియుడుగా కలిగిన గురుపత్ని జగద్గురువైన శివుని పత్ని. అర్హులైన శిష్యులకు మంత్రదీక్షాదానము చేయుచున్న గురువులందు ప్రీతిని కలది. గురువునకు దేవతకు అభేదము కావున కాది విద్య సంప్రదాయ దేశికుడకు దక్షిణామూర్తికి ప్రియ. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని.
ఓం స్వతంత్రాయై నమః. స్వతంత్రాఖ్య నిత్య తంత్ర రూపమును కలది, లేక సకల తంత్రములు తనవిగా కలది. సర్వతంత్ర స్వరూపిణి. శైవ వైష్ణవ గానాపత్యాది తంత్రములు కూడా దేవి విభూతిని ప్రతిపాదించుచున్నవి కావున సర్వతంత్రములు ఆమెకు ఆత్మీయములే, లేక తనకు స్వాధీనుడైన పరమశివునకు అధీనురాలు. వారు పరస్పర అధినేతలని అర్థము. కాళికా పురాణం నందు కామరూప క్షేత్ర మాహాత్య సందర్భముగా అచట దేవితో కలిసి శివుడు నిత్యము నివసించుచున్నాడు. అచట మధ్యలో దేవీ గృహమున్నది. అచట శంకరుడు ఆమెకు అధీనుడు. సర్వ నియంతృత్వమును కలది శ్రీమాత. ఎవ్వరికి ఆమె అధీనురాలు కాదు. ఓం సర్వతంత్రేష్యై నమః. చతుషష్ఠి తంత్రములను సమర్థించినది. అన్నిటికీ ఈశ్వరి. సర్వతంత్రముల చేత ప్రతిపాదింపబడుచున్నది. ఓం దక్షిణామూర్తి రూపిణ్యై నమః. శివుడు దక్షిణాభిముఖుడై కూర్చుండి బ్రహ్మ నారాయణాదులకు అధ్యాపకుడై ప్రసిద్ధుడయ్యను. దక్షిణామూర్తి మంత్రములు తంత్రములందు ప్రసిద్ధములు. ఆ దక్షిణామూర్తి రూపమున గలది శ్రీమాత. సనక సనందనాది మహర్షులు బ్రహ్మజ్ఞాన నిశ్చయము తెలుసుకొనలేక సంశయాత్ములై బ్రహ్మస్వరూపమైన పరమేశ్వరుని ప్రార్థించిరి. ఈశ్వరుడు భాండీరమను వటవృక్షమూలమున దక్షిణాభిముఖముగా 16 సంవత్సరముల వయస్సుతో తురీయానుభవయుక్తముగా గురుస్వరూపముగా శిష్యులైన మహర్షులకు ప్రత్యక్షమయ్యెను. ఆయన మౌనముతో చిన్ముద్రతో దర్శనమీయగా శిష్యులైన మహర్షుల సంశయములు నశించి బ్రహ్మ జ్ఞానోదయమైనది. ఆయన సర్వలోక గురువు. ఆయన అవతారము బ్రహ్మస్వరూపము కనుక పరమేశ్వరి ఆ స్వరూపమేనని భావము. దక్షిణామూర్తి సర్వ విద్యా ప్రపంచమునకు కారణ విద్యా గురువు. సకల విద్యలకు నిధి అయిన వాడు. దక్షిణామూర్తి పదమున దక్షిణ అనగా సృష్టి స్థితి లయాది పంచకృత్య సామర్థ్యమని భావము. దక్షిణామూర్తి అనగా సగుణ నిర్గుణ మూర్తి అని భావము. ఓం సనకాది సమారాధ్యాయై నమః. సనక సనందన సనత్కుమారాది మహర్షులచే లెస్సగా ఆరాధింపబడినది శ్రీదేవి. అందుచేతనే వారు గురు పరంపరలో గణింపబడుచున్నారు. బ్రహ్మాండ పురాణమున నీవే అనాదివి, అఖిలవు, కార్యకారణ రూపిణివి, సనకాది యోగులు నిన్నే వెదుకుచున్నారని ఉంది. సనకాదులకు దక్షిణామూర్తికి ప్రత్యక్షంగా జ్ఞానోదయమగుటచే వారా దక్షిణామూర్తిని గురువుగా ఇష్టదేవతగా ఆరాధించిరి. దేవి దక్షిణామూర్తి స్వరూపిణి కాబట్టి ఆమెనే ఆరాధించిరని తాత్పర్యము. సనకాదులనగా బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్స జాతులు. బ్రహ్మ విధులు సర్వకాలంన శిశువులుగా ఉండువారు. పుట్టిన తాదిన వృత్తి మార్గంన ప్రవేశించిన వారు సనకాది యోగీంద్ర బృంద వందిత చరణారవింద శ్రీదేవి. వీరు సమయ మార్గ ప్రవర్తకములైన శుభాగమ నిర్మాతలు. అందుచేత తన్మాత్ర ప్రవర్తకులు. ఓం శివజ్ఞాన ప్రదాయిన్యై నమః. శివ విషయక జ్ఞానమును ప్రకర్షంగా ఇచ్చినది. వాసిష్ఠ రామాయణమున స్పందనచే వాయువు, ఉష్ణముచే అగ్ని తెలియబడును. చిన్మాత్రుడు, అమలుడు, శాంతుడు శివుడని తెలియట ఆయన స్పందన శక్తి చేతనే, అన్య మార్గం లేదు. శివమనగా బ్రహ్మమే, శివజ్ఞానమనగా బ్రహ్మజ్ఞానమే. దేవి శివజ్ఞాన ప్రదాయిని. Bye friends, see you in the next video.